హాయ్ యువర్స్, నేను ఐకాన్ ఆఫ్ ఆంధ్ర. ఇప్పుడు మనం గొబ్బల మంగమ్మ గుడికి వెళ్తున్నాం. చూడండి, ఇది ఫారెస్ట్ ఏరియా. చూడండి ఎలా ఉందో. మనం ఇప్పుడు ఆంధ్ర నుంచి అవుతే దూరం మామిడిగుండ, అదే తెలంగాణ నుంచి అవుతే అశ్వారావుపేట నుంచి వెళ్ళవచ్చు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ప్రజలు ఎక్కువగా వస్తుంటారు. ఇక్కడ వెళ్ళే మార్గంలో నాగదేవత గుడి కూడా ఉంటుంది. చూడండి వ్యూస్లో, ఇదే నాగదేవత గుడి. ఇదంతా ఫారెస్ట్ ఏరియా. చూడండి ఎలా ఉందో ఫారెస్ట్. ఇది మెయిన్ రోడ్ నుంచి ఒక 7 కిలోమీటర్ దాకా ఈ మట్టి రోడ్లో ప్రయాణించాలి. చూసారా ఇక్కడ అంతా అడవి ప్రాంతం ఎలా ఉందో. మొత్తం అడవి ఫారెస్టే. ఇక్కడ తెలంగాణ బోర్డు కూడా కనిపిస్తుంది. ఒక పక్క తెలంగాణ, ఒక పక్క ఆంధ్ర. చూసారా, గమనించండి. ఇక్కడ మధ్యన వాటర్ ఫాల్స్, వాటర్లు కూడా ఉంటాయి. అవి దాటుకుని వెళ్ళాలి. సెరయర్లాగా దట్టమైన అడవి గుండా ప్రయాణించి మార్గంలో చూడండి ఎలా ఉందో. ఇక్కడ అందరూ వేటలు వేసుకొని భోజనాలు కూడా చేస్తూ ఉంటారు, మొక్కుగా చెల్లించి. ఎంతో కోలాహలంగా ఉంది. ఇది ఎప్పుడు ఆదివారం, మంగళవారం బాగా బిజీగా ఉంటుంది. మళ్ళీ ఇంకో కొలం వచ్చింది చూడండి. ఈ కొలాలు దాటుకుంటూ వెళ్ళాలి. ఆదివారం, మంగళవారం భక్తులు ఫుల్ ఎక్కువగా ఉంటారు, దర్శిస్తూ ఉంటారు. ఇక్కడ వనవాసం సమయంలో రాముడు, లక్ష్మణుడు, సీత ఇక వనవాసం టైంలో ఇక్కడే గడిపారని అంటుంటారు. ఇక్కడ గొబ్బల మంగమ్మ త్రేతాయుగం నుంచి ఉన్నదని అంటుంటారు. మరి ఒక కథ ఏమిటంటే, కరటం కృష్ణమూర్తి గారు వెదురు కోసం అడవికి వెళ్ళి తిరుగు ప్రయాణంలో ఆ వెదురు బండి తిరగబడిపోయింది. ఆ సాయంత్రం ఇంటికెళ్ళి పడుకోగా కలలో గొబ్బల మంగమ్మ గారు వచ్చి, ఇక్కడ నేను వెలుస్తాను సెలయేర్ల మధ్యన అని చెప్పారు. అప్పటి నుంచి అది చూసి అందరూ గిరిజనులు పూజలు ప్రారంభించారు. చూడండి ఇక్కడ మెట్ల మార్గము. అందరూ ఇక్కడ టికెట్ 10 రూపాయలు తీసుకుని మెట్ల మార్గంలో పైకి వెళ్ళాలి. అలా మెట్ల మార్గం గుండా వెళ్తే అక్కడ చూడండి, ఇక్కడ చాలా యానిమల్స్, కోతులు చాలా ఎక్కువగా ఉంటాయి. కిందకి దిగాక మనకి కనిపించే వ్యూవే గొబ్బల మంగమ్మ సెలయేర్లు. చూడండి, సెలయేర్లు వాటర్ ఫాల్స్ లాగా వస్తుంటాయి. ఇక్కడ చాలా భక్తులు ముడుపులు చెల్లిస్తూ ఉంటారు. చూడండి, సెలయేరు వాటర్ ఫాల్స్. ఇది వర్షాకాలంలో బాగా ఎక్కువగా ఉంటుంది. స్నానాలు కూడా చేస్తుంటారు ఇక్కడ. ఎంత క్లియర్గా ఉంది చూడండి, వాటర్ చాలా క్లియర్గా ఉంది. ఇలా దగ్గరికి వెళ్తే మనకి గొబ్బల మంగమ్మ దర్శనం ఇస్తుంది. చూద్దాం రండి. అలా ముందుకు వెళ్తూ ఉంటే మనకి మాత దర్శనం ఇస్తుంది. ఇక్కడే కొంచెం ముందుకు వెళ్దాం, చూద్దాం. చాలా ఎక్కువ జనాలు ఉన్నారు. చూసారా వాటర్ ఫాల్స్ ఎలా వస్తున్నాయి. ఈ గృహలోంచి అమ్మవారు దర్శనం చేసుకుంది. సెలయేర్ల నుంచి ఈ వాటర్ ఎక్కడి నుంచి వచ్చాయో ఇప్పుడు దాకా ఎవరూ కనిపెట్టలేదు. చూడ ఎంత క్లియర్గా ఉన్నది గొబ్బల మంగమ్మ. ఇదే గొబ్బల మంగమ్మ. ఇది త్వరలో వెలిసింది అమ్మవారు. చూడండి, జూమ్ చేస్తాను. సూపర్ గొబ్బల మంగమ్మ అమ్మవారు. చాలా క్లియర్గా ఉంది. వాటర్ సంవత్సరం పొడుగునా ఇలా వాటరు వస్తూనే ఉంటాయి. ఇక్కడే అందరూ పూజలు జరుపుకుంటారు. చాలా ప్రసిద్ధి. చూడండి, అందరూ ఇక్కడ స్నానాలు కూడా చేస్తుంటారు.
చూడండి స్నానాలు అవి చేసి భక్తులు అలా ఉన్నారు. వ్యూ చూడండి, ఫారెస్ట్ వ్యూ చాలా అందంగా ఉంటుంది లొకేషన్. ఒక్కసారైనా దర్శించుకోవాలి మాతలు. వావ్, చూసారా మంకీస్, కోతులు, చాలా జనాలు. ఇప్పటికీ ఈ వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియదు ఎవరికి. ఇక్కడ చూడండి చాలా కోతులు ఉంటాయి. ఇదో అరుదైన కోతి చూస్తూ ఉంది. వాటర్ జలపాతం కారుతూ ఉంది, పక్కనే చూస్తూ ఉంది. ఇక్కడ మొక్కు చెల్లించిన భక్తులు కోడులని వాటిని ఇక్కడ మొక్కుకుంటారు. పిల్లలు పుట్టిన వారు, ఉద్యోగంకి వచ్చిన వారు, పెళ్ళి కావాల్సిన వారు. చూడండి నా పిక్చర్, చిన్న పిక్చర్స్ దిగాం మా ఫ్రెండ్ నేను. ఇదే వ్యూ చాలా అద్భుతంగా ఉంటుంది చూడండి. చాలా సూపర్గా ఉంది. దట్టమైన అడవిలో అమ్మవారు సెలయేరు, చాలామంది పిల్లలతో వస్తుంటారు. చూడండి ఎంత కోలాహలంగా ఉందో. ఇది ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు తెరిచి ఉంచుతారు. 4-5 తర్వాత ఈ ఫారెస్ట్లో ఎవరిని ఉంచరు. ఇక్కడ చూడండి అందరూ వంటలు వండుకొని భోజనాలు పెట్టుకుంటున్నారు. అదే మన మంగళవారం, ఆదివారం అయితే ఎక్కడ చూసినా అసలు ఖాళీయే ఉండదు. మహేష్ బాబు ఫ్యాన్స్. ఇది గుబ్బల మంగమ్మకి వెళ్ళే ముందు రోడ్డు ఎంట్రన్స్, శ్రీ గుబ్బల మంగమ్మ. ఇదే లాస్ట్ పాయింట్. ఇక్కడే మనకి వంట సామాన్లు, వాటర్లు లభిస్తాయి. ఇక్కడ తీసుకుని అడవికి వెళ్తారు అందరూ.